చేస్తారు. కాకపోతే ఒక కీలకమైనటువంటి డెసిషన్ అంటే అది బయటికి చెప్పకపోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ సీక్రసీ లేకపోతే ఇప్పుడు ఈ యుద్ధ సమయంలో ఇటువంటి వాటిని అన్ని కూడా బయట చెప్పరు. కాకపోతే తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు చేస్తారు. ఆ అమలు చేసిన తర్వాత మనకి పలానా రోజు పలానా డెసిషన్ తీసుకొని ఉండొచ్చు అని తెలుస్తుంది. కాబట్టి ఇది సీక్రసీ చాలా మెయింటైన్ చేస్తారు. కాబట్టి ఏ డెసిషన్ తీసుకుంటారనేది మాత్రం చెప్పరు. కాబట్టి ఖచ్చితంగా ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంటారు. అది ఒక్కసారిగా పాకిస్తాన్ని తుడిచిపెట్టాలి లేకపోతే పాకిస్తాన్ని ఏరివేయాలి అన్న ఒక అంటే ఎక్స్ట్రీమ్ డెసిషన్ అయితే ఇప్పుడైతే ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి వాళ్ళ వైపు నుంచి వాళ్ళ ఆయుధాలు, వాళ్ళ సంపత్తి, తర్వాత వాళ్ళ ఓపిక అంతా అయిపోయేదాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు శత్రువుని మొదటి రోజే కొడితే శత్రువు కూడా కొంత బలం ఉంటుంది. కాబట్టి ఆ శత్రువు యొక్క బలం కూడా తగ్గిన తర్వాత మనం వాడి వైపు అతను శత్రువు మీద దాడి చేయాలి. సో అది యుద్ధ వ్యూహాల్లో కొంత భాగం కాబట్టి వాటన్నిటిని కూడా అనుసరిస్తారు. ఎప్పుడు కొట్టాలి, ఎలా కొట్టాలి, వాటి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా అయిపోయినాయా, లేకపోతే ఆ దేశానికి ఏమైనా ఇతర దేశాల నుంచి వచ్చే ఆయుధాలు ఏమైనా ఉన్నాయా, వాటిని ఏమైనా మనం బ్లాక్ చేయగలమా, ఇవన్నీ కూడా ఉంటాయి. సో వాటికి సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ లేకపోతే వాటికి సంబంధించి ఇది ప్రస్తుతానికైతే మన భారత రక్షణ దళాలు కానీ త్రివిధ దళాలు కానీ ఇవన్నీ ఆలోచిస్తున్నటువంటి ఒక ఆలోచన ఏంటి అంటే పాకిస్తాన్ నుంచి ఏ దాడి వచ్చినా సరే, ఎటువంటి దాడి వచ్చినా సరే వాటిని తిప్పికొట్టగలగాలి, సమర్థవంతంగా వాటిని మనం ధ్వంసం చేయగలగాలి. ఇది కొన్ని రోజుల పాటు వరకు కూడా మనం చేయగలగాలి అన్నదే మన వైపు నుంచి మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ గా ఉంటుంది. తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇక ఫైనల్ డెసిషన్ అనేది ఒకటి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడే ఆ ఫైనల్ డెసిషన్ అయితే ఈ రోజు తీసుకునే అవకాశం లేదు. కాబట్టి ఈ రోజు జరిగినటువంటి పరిస్థితుల మీద కొంత సమీక్ష అయితే ఈ సమావేశంలో జరిగే అవకాశం ఉంటుంది. ఇటువంటి వరుస భేటీలు ఇంకా మరికొన్ని కూడా జరిగే అవకాశం ఉంటుంది. స్వామి రైట్ కృష్ణ. రైట్ కృష్ణ, ప్రధానంగా 15 నగరాల్ని మనం చూస్తున్నాం. భారత్ పాక్ మధ్య పోరు మరింత ఉధృతమవుతోంది. కాల్పులతో సరిహద్దులు దద్దరిల్లుతున్నాయి. జమ్మూ టార్గెట్ గా పాకిస్తాన్ మిసైల్ అటాక్ చేసింది. పాక్ మిసైల్స్ ను భారత్ కు చెందిన S-400 సమర్థవంతంగా తిప్పికొడుతోంది. మరోవైపు జమ్మూలోని ఎయిర్ స్ట్రిప్ పై దాడి చేయడంతో జమ్మూ నగరాన్ని అధికారులు బ్లాకౌట్ చేశారు. ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. జమ్మూలో 7 ప్రాంతాల్లో పేలుడు శబ్దం వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. भाई ये जो रेड आप देख रहे हो ना, ये हमारे डिफेंस की है। भाई ये जो रेड आप देख रहे हो ना, ये हमारे डिफेंस की है। भाई ये जो रेड आप देख रहे हो ना, ये हमारे की लाइटें बंद कर दे और अपने